ది లిటిల్ ఫిషర్మాన్ మరియు మాజికల్ ఫిష్. ఒకప్పుడు మెరిసే నీలిరంగు సరస్సు పక్కన ఉన్న ఒక విచిత్రమైన చిన్న గ్రామంలో టిమ్మీ అనే యువకుడు ఉండేవాడు. టిమ్మికి చేపలు పట్టడం చాలా ఇష్టం, కానీ అతను దానిలో చాలా మంచివాడు కాదు. అతను ప్రతిరోజూ సరస్సు దగ్గర కూర్చునేవాడు, ఒక పెద్ద చేపను పట్టుకోవాలనే ఆశతో. కాని అతను పట్టుకున్నవన్నీ చిన్న మిన్నోలు. ఒక ఎండ మధ్యాహ్నం టిమ్మీ తన నమ్మకమైన ఫిషింగ్ రాడ్ మరియు మెరిసే కొత్త ఎరతో బయలుదేరాడు. అతను పెద్ద విల్లో చెట్టు దగ్గర తనకు ఇష్టమైన ప్రదేశాన్ని కనుగొన్నాడు మరియు అతని లైన్ నీటిలోకి విసిరాడు. అలా ఎదురు చూస్తూ ఊర్లో అందరూ మాట్లాడుకునే ఒక పెద్ద చేపను పట్టుకోవాలని పగటి కలలు కన్నారు. టిమ్మీ విసుగు చెందడం ప్రారంభించినప్పుడు అతను తన లైన్లో లాగినట్లు భావించాడు. అతను త్వరగా లాగాడు, కానీ ఏదో చాలా బలంతో వెనక్కి లాగినట్లు అనిపించింది. టిమ్మీ నిశ్చయించుకున్నాడు మరియు వదులుకోలేదు. చాలా ప్రయత్నాల తరువాత అతను ఎట్టకేలకు తాను చూడని చేపలకి భిన్నంగా ఒక చేపలో తిప్పగలిగాడు. ఇది ఇంద్రధనస్సు యొక్క అన్ని రంగులతో మెరిసిపోతోంది మరియు సున్నితమైన, దయగల చిరునవ్వును కలిగి ఉంది. హలో టిమ్మీ, మంత్రచేప మృదు స్వరంతో చెప్పింది. నేను చిక్కుకున్న ఫిషింగ్ నెట్ నుండి నన్ను విడిపించినందుకు ధన్యవాదాలు. నేను ఒక అద్భుత చేపను. నా కృతజ్ఞతకు చిహ్నంగా నేను మీకు ఒక కోరికను మంజూరు చేయగలను. టిమ్మీ కళ్ళు ఉత్సాహంతో విశాలమయ్యాయి. ఒక కోరిక? వావ్! సరస్సులో అతిపెద్ద మరియు అద్భుతమైన చేపలను పట్టుకునే సామర్థ్యాన్ని నేను కోరుకుంటున్నాను అన్నాడు ఆత్రంగా. మాయా చేప మెరుస్తూ ఇలా చెప్పింది, మీ కోరిక మన్నించబడింది. అయితే మీ కొత్త బహుమతిని తెలివిగా ఉపయోగించాలని గుర్తుంచుకోండి. మీరు పట్టే ప్రతి చేపకు దాని స్వంత కథ ఉంటుంది మరియు గౌరవంగా చూడాలి. దాంతో ఆ మంత్రచేప మళ్లీ సరస్సులోకి మాయమైంది. టిమ్మీకి నీటితో ప్రత్యేకమైన సంబంధం ఉన్నట్లుగా కొంచెం భిన్నంగా అనిపించింది. అతను మళ్లీ తన లైన్ వేశాడు మరియు ఈసారి అతను పట్టుకున్న చేపలు అతను ఊహించిన దానికంటే పెద్దవి మరియు అద్భుతమైనవి. అతను పట్టుకున్న ప్రతి చేపకు ప్రత్యేకమైన రంగు మరియు నమూనా ఉంటుంది మరియు అతను వారి కథలను ఆశ్చర్యంగా విన్నాడు. టిమ్మీ గ్రామంలో అత్యుత్తమ మత్స్యకారుడిగా పేరు పొందాడు, కానీ అతను మాయా చేపల సలహాను ఎప్పటికీ మరచిపోలేదు. అతను ఎల్లప్పుడూ చేపలను తిరిగి సరస్సులోకి వదులుతాడు, వాటి కథలను వింటూ మరియు వారి ఇళ్లను గౌరవిస్తాడు. అందువల్ల చేపలు పట్టడం పట్ల టిమ్మీకి ఉన్న ప్రేమ మరింత పెరిగింది. కేవలం చేపలను పట్టుకోవడంపై మాత్రమే కాకుండా వాటి కథలు విని వాటి అందాన్ని ఆదరించడంలో ఆనందం పొందింది. అతను తెలివైన మత్స్యకారుడు అయ్యాడు. అతను ప్రకృతిని మరియు దాని అద్భుతాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను ఇతరులకు బోధించాడు. మరియు టిమ్మీ సరస్సు వైపు చూసిన ప్రతిసారీ అతను మాయా చేపలను గుర్తుంచుకుంటాడు మరియు నవ్వి, కొన్నిసార్లు గొప్ప మాయాజాలం మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం పంచుకునే చిన్న మరియు గౌరవప్రదమైన క్షణాలలో ఉంటుందని తెలుసు.